లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి. అసలు ట్యూబల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ట్యూబల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మహిళల్లో వాటి లక్షణాలు కనిపిస్తాయా, గర్భాశయం పైన ఈ ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ఎఫెక్ట్ ని చూపిస్తాయి, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది. 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ మౌనిక గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. యా అండి, ఈ ట్యూబల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటండి? జనరల్ గా ఈ మధ్య కాలంలో మీరు ట్యూబల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువగా ఎలాంటి సమస్యలు చూస్తూ ఉన్నారు? కంప్లీట్గా ఈ సమస్యలేమి అన్న ప్రాబ్లంకి కాజెస్ ఎన్నో ఉంటాయండి. వాటిలో మోస్ట్ కామన్ కాజెస్ లేడీ సైడ్ నుంచి యూజువల్గా అండాశయంలో ఉంటాయన్నమాట. ఒవేరియన్ కాజెస్ అంటారు వీటిని. ఈ ఒవేరియన్ కాజెస్ తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ మనం ఈరోజు మాట్లాడుతున్నదే ట్యూబల్ ఫ్యాక్టర్. అంటే గర్భసంచి రెండు వైపులా ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్యూబ్స్లో ఏమైనా ఇష్యూ ఉంటే 30% కేసెస్లో ఇన్ఫర్టిలిటీకి దారి తీసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ట్యూబ్స్ అన్నవి మనకు ఫలోపియన్ ట్యూబ్స్ రెండు ఉంటాయి గర్భసంచికి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఈ ట్యూబ్స్ అన్నవి ఒక కమ్యూనికేషన్ ఛానల్ లాగా అనమాట అండాశయానికి యూట్రస్కి మధ్యలో. అండాశయం నుంచి గుడ్డు విడుదలైనప్పుడు ఈ గుడ్డు ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు కణాల శాంపిల్ ఏదైతే ఉందో గర్భసంచి ముఖద్వారంలో అంటే వెజైనాలో పడుతుంది అనమాట. ఇక్కడ నుంచి స్పర్మ్స్ అన్నవి స్విమ్ చేసుకుంటూ గర్భసంచి లోపల వెళ్ళి గర్భసంచి నుంచి ట్యూబ్లోకి వెళ్ళి ట్యూబ్లో ఎగ్ని మీట్ అయ్యి పిండం అన్నది ఏర్పడుతుంది. తయారైన పిండం ఇప్పుడు మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ రిమైనింగ్ లెంత్ ఆఫ్ ఫలోపియన్ ట్యూబ్ యూట్రస్లోకి వచ్చి ఇంప్లాంట్ అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ద యూనియన్ ఆఫ్ ఎన్ ఎగ్ అండ్ స్పర్మ్ మనకు జరిగేది యాక్చువల్గా ట్యూబ్లోనే. సో ట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రెలవెంట్ ఫీచర్ మనకి ఎంటైర్ రిప్రొడక్టివ్ ట్రాక్లో. ఈ ట్యూబ్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే డెఫినెట్గా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది కపుల్స్ ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే, అంటే ఎక్కువగా ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి మీరు మోస్ట్ కామన్ గా చూస్తున్న ప్రాబ్లం అనేది ట్యూబల్ ప్రాబ్లమేనా? నో, లైక్ ఐ స్టేటెడ్ ఒవేరియన్ కాసెస్ అంటే నీటి బుడగల సమస్య కావచ్చు, లేడీస్కి కరెక్ట్గా పీరియడ్స్ టైం టు టైం రాకపోవడం వల్ల, ఎక్కువ ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మోస్ట్ కామన్ ఈ ట్యూబల్ ఫ్యాక్టర్. ఈ ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే ట్యూబ్స్లో ఎప్పుడు బ్లాక్ ఏర్పడచ్చు, ట్యూబ్స్ ఎప్పుడు డిస్ఫంక్షన్ వల్ల ఇన్ఫర్టిలిటీకి దారి తీయచ్చు అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. కాజెస్ ఆఫ్ ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్ అన్నాక లేడీ రిపీటెడ్గా తెల్లబట్ట అవుతుందని వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్స్ చెప్పడం కావచ్చు, లేదా ఎప్పుడో చిన్న వయసులో తనకి ట్యూబర్క్యులోసిస్ అటాక్ అయి ఉండొచ్చు. అంటే ఛాతి టీబీ అటాక్ అయినప్పుడు ఈ ట్యూబర్క్యులోసిస్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో లంగ్స్ నుంచి బ్లడ్ ద్వారా యూట్రస్ చేరుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ చేరుకున్నప్పుడు 95% కేసెస్లో ట్యూబ్సే ఎఫెక్ట్ అవుతాయి. ట్యూబ్స్లో ఉన్న లైనింగ్ ఏదైతే ఉందో అది దెబ్బతినడం వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ ట్యూబర్క్యులోసిస్ అండ్ ఇన్ఫెక్షన్స్లో. ఈ ఇన్ఫెక్షన్స్ తర్వాత సెకండ్ మెయిన్ కాజ్ ఫర్ ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ మీనింగ్ గర్భసంచి లోపల ఉండాల్సిన లైనింగ్ ఎప్పుడైతే బయట వచ్చి ట్యూబ్స్ మీద, ఓవరీస్ మీద, దగ్గర ఉన్న ఇంటెస్టైన్స్ మీద కూర్చుంటుందో ఎవ్రీ మంత్ ఈ చిన్న లైనింగ్ కూడా ప్రతిసారి బ్లీడ్ అవ్వడము, హీల్ అవ్వడము జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల అతుకులు చేరుకుంటాయి. ఇలా అతుకులు చేరుకోవడం వల్ల కూడా ట్యూబల్ అనాటమీ అనేది డిస్టార్ట్ అయిపోయి ట్యూబల్ బ్లాక్ అన్నది ఏర్పడచ్చు. ఇది సెకండ్ ఇంపార్టెంట్ కాజ్, ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇంకా నెక్స్ట్ కాజెస్ వచ్చేసి ఏమన్నా సర్జరీస్ జరిగాయా ఇంతకుముందు, అపెండిసైటిస్ అని సర్జరీ జరిగి ఉండొచ్చు, లేదా వేరే ఆ రీజన్లో పెల్విక్ సర్జరీస్ ఏమైనా జరిగి ఉండొచ్చు. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా సర్టన్ అమౌంట్ ట్యూబ్స్ని అక్కడే ఉన్న యూట్రస్ని కూడా పట్టుకోవడం జరుగుంటుంది. కాబట్టి దానివల్ల అతుకులు చేరుకొని, లేదా ఇంతకు ముందు ట్యూబ్ మీద ఏమైనా సర్జరీ జరిగిందా దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ కావచ్చు. అండ్ ఫ్యూ కేసెస్లో ఏమవుతుందంటే ఆల్రెడీ పిల్లలు ఉండుంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీకి వెళ్ళి ట్యూబ్స్ బ్లాక్ చేసుకొని ఉంటారు, బట్ నౌ దే వాంట్ టు ప్లాన్ అన్ అదర్ ప్రెగ్నెన్సీ. రీజన్స్ కుడ్ బి మల్టిపుల్ అండి. సమ్ వాంట్ టు హ్యావ్ అన్ అదర్ కిడ్, లేదా కొంతమందికి అన్ఫార్చునేట్లీ వన్ ఆఫ్ ద కిడ్స్ డిమైజ్ అయి ఉండొచ్చు, దానివల్ల ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోరుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళల్లో కూడా ట్యూబల్ ఫ్యాక్టర్ వల్లనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది. ఓకే, జనరల్గా ఈ ప్రాబ్లం వస్తే వాళ్ళకి అంటే ట్యూబల్ ప్రాబ్లం ఉంది అని తెలిసేది ఎలా? అంటే పిల్లలు పుట్టకపోతేనే వాళ్ళు హాస్పిటల్కి రావడం అనేది జరుగుతుంది. సో మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా బయటికి? సో ఈ ట్యూబ్స్ అన్నవి ద ట్రిక్కీ పార్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని జనరల్ కన్సల్ట్ అవుతారనమాట ఫర్టిలిటీ క్లినిక్లో. మాకు కొన్ని బేసిక్ సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి దట్ వీ డూ, విచ్ ఇన్క్లూడ్స్ ఒకటి హస్బెండ్ సైడ్ నుంచి కణాల పరీక్ష, ఇంకొకటి లేడీ సైడ్ నుంచి ఒక స్కాన్, అండ్ థర్డ్ వన్ ఇస్ ట్యూబ్ టెస్ట్ అనమాట. ఈ ట్యూబ్ టెస్ట్ అని ఎందుకు సపరేట్గా డివైడ్ చేసాం, స్కాన్లోనే కనపడవా ట్యూబ్స్ అన్నవి చాలా మందికి డౌట్. స్కాన్లో
యూజువలీ మనకు యూట్రస్ గర్భసంచి అండ్ అండాశయాలు మాత్రమే కనపడతాయి. ట్యూబ్స్ అన్నవి మనకు విజువలైజ్ కావు స్కాన్లో. అందువలన ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, బ్లాక్ ఉందా అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనము వేరే టెస్ట్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెస్ట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. బట్ మోస్ట్ కామన్గా అందరికీ తెలిసింది హెచ్ఎస్జి టెస్ట్, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటారు. దీంట్లో ఒక బ్లూ కలర్డ్ ఫ్లూయిడ్ డై అంటాము. ఈ డైని మనము సర్విక్స్ ద్వారా గర్భసంచి లోపలికి పంపిస్తాం. ఈ గర్భసంచి నుంచి ట్యూబ్స్లోకి వెళ్ళి ట్యూబ్స్ రెండు వైపులా స్పిల్ అనేది మనకు కనపడుతుంది. అది ఎక్స్రే ఫిల్మ్లో మనకు కనపడుతుంది. ఎప్పుడైతే రెండు వైపులా స్పిల్ కనపడుతుందో ట్యూబ్స్ అన్నవి ఓపెన్ లేదా పేటెంట్ అని అంటాం. లేదు ఒక సైడే స్పిల్ కనపడుతుంది, ఇంకొక సైడ్ స్పిల్ కనపట్లేదు, లేదా రెండు వైపులా స్పిల్ కనపట్లేదు అంటే ట్యూబల్ బ్లాకేడ్ అన్న ప్రాబ్లం ఉంది అని అర్థం అనమాట. ఈ హెచ్ఎస్జి అన్నది కూడా ఇట్ ఈస్ నాట్ యాక్యురేట్ అండి. ఎందుకంటే కొంతమందిలో డ్యూరింగ్ ద ప్రొసీజర్ పెయిన్ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా ట్యూబ్ ముడుచుకుపోవడం, స్పాజం అంటారు, లేదా ప్రాక్సిమల్ ట్యూబ్స్ స్లైట్ మ్యూకస్ ప్లగ్స్ వల్ల కూడా ఇంటర్ఫియర్ అయ్యి స్పిల్ అనేది కనపడకపోవడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు కన్ఫర్మ్ ఇట్ ఫర్దర్ వీ హ్యావ్ టు గో ఫర్ అ లాపరోస్కోపీ. డైరెక్ట్గా కెమెరా వేసి అండర్ విజన్ ఇదే టెస్ట్ని మళ్ళీ రిపీట్ చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ట్యూబల్ పేటెన్సీని. ఓకే, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి? ట్రీట్మెంట్స్ ఈ ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీకి నౌ ద కాజ్ ఆఫ్ ఇట్ ఫస్ట్, లైక్ ఐ స్టేటెడ్, అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, ఇంతకు ముందు జరిగిన ట్యూబల్ సర్జరీ వల్ల జరిగిందా, లేదా ఇంతకు ముందు ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ ట్యూబెక్టమీ చేసుకొని ఉన్నారా, దాని వల్లనా అనేది ఇంపార్టెంట్. ఫ్యూ కేసెస్లో ఏమవుతుందంటే ఇలా ట్యూబల్ బ్లాక్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు, లేదా చిన్న మ్యూకోజల్ ప్లగ్స్ వల్ల అయి ఉండొచ్చు. వాళ్ళకి ఒక యాంటీబయాటిక్ కోర్స్ పెట్టి ఏమైనా ఇన్ఫెక్షన్ తగ్గుతుందా అని చూసి రిపీట్ చేసుకోవచ్చు టెస్ట్. ఫ్యూ కేసెస్లో ఏంటి అంటే ప్రాక్సిమల్ ట్యూబల్ అక్లూజన్స్ అంటారు. అంటే గర్భసంచికి ఎక్కడైతే ట్యూబ్స్ అటాచ్డ్ ఉన్నాయో దట్ టువర్డ్స్ ద యూట్రస్ ఆ ఎండ్స్ని ప్రాక్సిమల్ ఎండ్స్ అంటారు. ఈ ప్రాక్సిమల్ ఎండ్లో అక్లూజన్ ఉంది అన్న వాళ్ళకి మోస్ట్ కామన్ రీజన్స్ ఈ ట్యూబల్ స్పాజం లేదా మ్యూకోజల్ ప్లగ్స్ అయి ఉండొచ్చు. వీళ్ళకి ఏం చేస్తామంటే పెద్ద సర్జరీకి తీసుకెళ్లే బదులు హిస్ట్రోస్కోపిక్ ట్యూబల్ క్యాన్యులేషన్ అంటాం. ట్యూబల్ క్యాన్యులేషన్లో ఏం చేస్తామంటే ఎలా అయితే మనము ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేదో హెచ్ఎస్జి టెస్ట్ చేస్తున్నామో అదే సెట్టింగ్లో ఒక చిన్న గైడ్ వైర్ లాంటిది గర్భసంచి ద్వారా పంపిస్తాం టువర్డ్స్ దట్ ప్రాక్సిమల్ ఎండ్. అక్కడ వెళ్ళి విల్ ట్రై టు టీజ్ దట్ ఏరియా అనమాట. అంటే మ్యూకోజల్ ప్లగ్ తొలగిపోయింది అంటే స్పిల్ కనపడచ్చు, ఇది ఒక అవకాశం ఉంటుంది స్మాల్ లెవెల్లో వితౌట్ ద నీడ్ ఫర్ అ సర్జరీ. లేదు ఇలా చేసి కూడా అటెంప్ట్ ఫెయిల్ అయింది, బ్లాక్ అనే కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా లాపరోస్కోపీలో వెళ్ళి సెలెక్టివ్ ట్యూబల్ క్యాన్యులేషన్ అంటారు. అంటే ఇదే గైడ్ వైర్ అండర్ విజన్ త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద ట్యూబ్ తీసుకెళ్లడం జరుగుతుంది. అలా తీసుకెళ్లి ఏమన్నా ఓపెన్ చేయొచ్చా అనేది అటెంప్ట్ చేస్తాం. నో థర్డ్ వచ్చేసి ప్రాపర్ సర్జరీస్. ఇప్పుడు ఒక లేడీకి ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయ్యి దానివల్ల ట్యూబ్ బ్లాక్ ఉంది అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తాము అంటే అసలు ఏ ట్రీట్మెంట్ ద్వారా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ జరిగింది, అది ఓపెన్ సర్జరీ ద్వారా జరిగిందా, డ్యూరింగ్ సిజేరియన్ సెక్షన్ అంటే డెలివరీ ఆఫ్ ద సెకండ్ బేబీ టైమే చేశారా, లేదా బేబీస్ పుట్టిన తర్వాత ఫ్యూ మంత్స్కి లాపరోస్కోపీ ద్వారా క్లిప్స్ ప్లేస్ చేశారా, ఏంటిది అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఆ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ని మనము రిమూవ్ చేసి ది ఎండ్స్ని ఫ్యాషన్ చేసి నౌ బోత్ ది ఎండ్స్ ఆఫ్ ది ట్యూబ్స్ విల్ బి సూచర్డ్ టుగెదర్ అనమాట. ట్యూబల్ రీఅనాస్టోమోసిస్ అంటారు దీన్ని. సో ఈ ట్యూబల్ రీఅనాస్టోమోసిస్ కొన్ని కేసెస్లోనే వి ఎంకరేజ్ ద పేషెంట్స్, కొన్ని కేసెస్లో వి సే అవాయిడ్, ఇట్స్ బెటర్ వి అవాయిడ్ దిస్ సర్జరీ అంటాం. ఎవరికి ఈ ట్యూబల్ రీఅనాస్టోమోసిస్ లేదా ట్యూబల్ రీకాన్యులేషన్ సర్జరీ అంటారు, ఇది ఎవరికి ఎక్కువ ఎలిజిబుల్ ఉంటుంది అంటే కపుల్స్ హూ హ్యావ్ అండర్వెంట్ దిస్ సర్జరీ. అంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయ్యి చాలా టైం ఏం పాస్ అవ్వలేదు, జస్ట్ మేబీ లెస్ దెన్ 4 years టైమే పాస్ అయింది, అండ్ తనకు డెలివరీస్ కూడా నార్మల్ డెలివరీస్ జరిగాయి, ఈవెన్ లాప్రోస్కోపీ ద్వారా క్లిప్పింగ్ జరగడం అయ్యింది. ఇలాంటి కేసెస్లో వాళ్ళకి అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది. అదే ఎవరైతే లేడీస్లో 2-3 సిజేరియన్ సెక్షన్స్ అయి ఉన్నాయి, లేదా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయ్యి more than 10 years అవుతుంది, ఇటువంటి కేసెస్లో ఏంటి అంటే మనం ఈ పద్ధతిని అటెంప్ట్ చేసినా కూడా మళ్ళీ రిపీట్ బ్లాక్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి కేసెస్లో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దిస్ ట్యూబల్ క్యాన్యులేషన్ సర్జరీ వి అడ్వైజ్ దెమ్ ఫర్ అన్ ఐవీఎఫ్ అనమాట. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఎక్కడైతే ట్యూబ్స్ అవసరం లేదో డైరెక్ట్గా ప్రెగ్నెన్సీని వితౌట్ ద నీడ్ ఆఫ్ ద ట్యూబ్ తీసుకురాగలమో అటువంటి పద్ధతికి వెళ్ళడానికి అడ్వైస్ చేస్తాం. రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. కొత్తగూడెం నుంచి యాకూబ్ గారు లైన్లో ఉన్నారు. యాకూబ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది మేడం. ఓకే అండి. మాకు టెస్ట్ చేసుకున్నంత వరకు పిల్లలు లేరు. నాకు సెమినాలిసిస్ చేస్తే కౌంట్ నిల్ అని వచ్చింది మేడం. ఎన్ని మిలియన్స్ అండి? నిల్ మేడం, కౌంట్ లేదు అసలు, నిల్ వచ్చింది. ఓకే అండి.
అయితే రీసెంట్ గా టెస్ట్ చేసుకుంటే నాకు థైరాయిడ్ ఉందని వచ్చింది. ఓకే అండి. అది TSH ఉంది మేడం, TS అవి కాకుండా TSH ఉంది. ఓకే. వాటికి మెడిసిన్స్ వాడుతున్నాము. ఓకే. ఇప్పుడు 9 years అవుతుంది, మాకు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయంటారా పిల్లలు పుట్టడానికి? ఓకే అండి. సిమెన్ అనాలిసిస్ లో మీరు చెప్పింది నిల్ కౌంట్ కనపడింది అని చెప్పారండి. దీన్ని అజూస్పర్మియా అంటారు. కానీ ఒక్క సింగిల్ సెట్టింగ్ సిమెన్ అనాలిసిస్ తో మనము లేబుల్ చేయలేము అజూస్పర్మియా ప్రాబ్లం ఉంది అని. మీకు ఖచ్చితంగా అట్లీస్ట్ 2 samples సిమెన్ అనాలిసిస్ అన్నవి అట్లీస్ట్ ఒక 4 to 6 weeks అపార్ట్ జరగాల్సి ఉంటుంది. 2 సార్లు కూడా నిల్ కౌంటే కనపడింది అంటే అప్పుడు అజూస్పర్మియా ప్రాబ్లం మీకు ఉంది అని అర్థం. ఇప్పుడు అజూస్పర్మియా ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్న తర్వాత రీజన్ ఏంటి, బ్రెయిన్ నుంచి సరిగ్గా సిగ్నల్ అందట్లేదా, టెస్టిస్ లోనే ప్రొడ్యూస్ అవ్వట్లేదా స్పర్మ్స్, లేదా బయటకు వచ్చే దారిలో అంటే డక్ట్స్ లో ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ వల్ల ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేసుకుంటున్నారా అనేది చూడాలంటే కొంచెం డీటెయిల్డ్ గా హార్మోనల్ ఎవాల్యుయేషన్, కొన్ని హార్మోన్స్ టెస్ట్ ఉంటాయండి, అవన్నీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు కొన్ని స్కాన్స్ కూడా. ఇవి చేసుకొని అసలు రీజన్ ఏంటి అని తెలుసుకోగలిగితే కొన్ని కేసెస్ అంటే ఎక్కడైతే బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందకపోవడం వల్ల ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ లో మనము ఇంజెక్షన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. మీకు వీక్లీ 1 ఇంజెక్షన్ అలా 6 to 8 weeks దాకా ఇచ్చి మళ్ళీ కూడా రిపీట్ చేస్తాం సిమెన్ అనాలిసిస్. బట్ లాటర్ 2 కేసెస్ అంటే బయటకు వచ్చే దారిలో అడ్డు వల్ల లేదా ప్రొడక్షన్ అవ్వకపోవడం వల్ల టెస్టిస్ ఫెయిల్యూర్ లో ఉండడం వల్ల ఇలా అవుతుందంటే మాత్రము డైరెక్ట్ గా మీరు IVF లాంటి పద్ధతి అటెంప్ట్ చేయొచ్చు. ఈ IVF పద్ధతిలో మీ కణాలతో ఎలా మీరు ఫాదర్ అవ్వచ్చు అంటే లేడీ నుంచి ఎగ్స్ రిట్రీవ్ చేసిన తర్వాత మీ టెస్టిస్ లో కూడా నీడిల్ వేసి స్పర్మ్స్ తీసే ప్రయత్నం చేస్తారు. అలా మీకు స్పర్మ్స్ వచ్చాయి అంటే ఒక్కొక్క గుడ్డులో మీ నీడిల్ నుంచి ద్వారా రిట్రీవ్ అయిన స్పర్మ్స్ ని ఒక్కొక్క గుడ్డులో ఒక్కొక్క స్పర్మ్ వేసి ఎంబ్రియో తయారు చేయడం జరుగుతుంది. ఇలాంటి తయారైన ఎంబ్రియోని లేడీ యూట్రస్ లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో కణాలు నిల్ ఉన్నా కూడా అవకాశాలు ఉన్నాయండి ఫర్ యూ టు బీ జెనెటికలీ అ ఫాదర్, అండ్ దట్ ఈస్ త్రూ IVF. మీరు యువర్ నియరెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వగలిగితే అసలు హార్మోన్స్ అవి టెస్ట్ చేసి ఎంత మాత్రం మీకు పాసిబిలిటీ ఉంది, ఎంత మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి అన్నది మీ డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ గారు, ఈ ట్యూబల్ ప్రాబ్లమ్సే కాకుండా మేల్ అండ్ ఫీమేల్ లో మీరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నారు పిల్లలు పుట్టకపోవడానికి? నేను అన్నట్టు ఒవేరియన్ కాజెస్ లో నేను ఇందాక మాట్లాడింది ఓన్లీ నీటి బుడగల సమస్య, థైరాయిడ్, ఇట్లా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మాత్రమే చెప్పానండి. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం నేను ఎక్కువగా చూస్తున్నది ఏంటి అంటే ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు. దీని మీనింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క లేడీ కూడా పుట్టినప్పుడు ఫ్యూ lakhs of eggs తో పుడుతుందన్నమాట. ఇలా పుట్టిన ఎగ్స్ క్రమంగా విత్ టైం తగ్గుతూ వస్తాయి నంబర్స్. ఎట్ ప్యూబర్టీ, టైమ్ ఆఫ్ ప్యూబర్టీ అంటే ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ టైంకి ఓన్లీ 4 to 5 lakhs అన్నవి ఉంటాయి అన్నమాట ఎగ్స్. అండ్ ఎవ్రీడే ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటి అంటే మంత్కి ఒక్క ఎగ్ విడుదల అవుతుంది, సో ఒక్క ఎగ్గే చనిపోతుంది అని అనుకుంటారు. కానీ అలా ఉండదు. ప్రతిరోజు కూడా ఎగ్స్ అన్నవి బాడీలో చనిపోతూ ఉంటాయి. ఇన్ హండ్రెడ్స్, థౌజండ్స్ నంబర్స్లో చనిపోతూ ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే మనకు మిగిలి ఉన్న రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంది. ఎంత ర్యాపిడ్ గా తగ్గుతుంది, అసలు పుట్టినప్పుడు ఎన్ని గుడ్లతో పుడుతున్నాము, ఇవి వేరియేషన్స్ ఉంటాయి. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ లేడీ టు లేడీ. ఈ మధ్య కాలంలో వాట్ ఐమ్ సీయింగ్ మోర్ ఆఫెన్ ఇస్ యంగ్ లేడీస్, హార్డ్లీ 25 to 30 రేంజ్ ఉండొచ్చు ఏజ్, లేదా 20 to 24 years. ఇటువంటి ఏజ్ గ్రూప్ లో కూడా లేడీస్ ఆర్ కమింగ్ విత్ ద కంప్లైంట్ ఆఫ్ డిక్రీజ్డ్ రిజర్వ్ అనమాట. అంటే వీళ్ళలో ఆల్రెడీ ఆ యంగ్ ఏజ్ కే ఎగ్ నంబర్స్ అన్నవి బాగా ఫాల్ అయిపోయి ఉన్నాయి. నౌ రీజన్స్ అంటే వీ నెవర్ నో, దానికి ఎన్నో రీజన్స్ చెప్తారు. కొన్ని జెనెటికల్ అంటారు అనమాట, అంటే మదర్లో కూడా అలాంటి ఇష్యూనే వచ్చి బై బర్త్ తనకి ఏమన్నా అట్లా ఇష్యూ ఉండడం. కొన్ని మ్యూటేషన్స్ అంటారు, FMR జీన్ ప్రీ మ్యూటేషన్స్ అంటారు. ఇలాంటి పర్టిక్యులర్ జీన్ లో ప్రీ మ్యూటేషన్స్ క్యారీ చేసే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఫేస్ అవుతారనమాట. అవి కాకుండా ఎన్నో ఆటో ఇమ్యూన్ రీజన్స్, మెటబాలిక్ రీజన్స్, హార్మోనల్ ఇష్యూస్, వీటన్నిటి వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒవేరియన్ కాజెస్. ఇలా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఫస్ట్ టైం వచ్చుంటారు, జస్ట్ 1 year లేదా 2 years మ్యారిటల్ లైఫ్ అండి, మాకు మ్యారేజ్ అయ్యి జస్ట్ 2 years అవుతుంది, ఎటువంటి ట్రీట్మెంట్స్ మేము ఇంతవరకు తీసుకోలేదు, ఫస్ట్ టైం వస్తున్నాము అని చెప్పి వచ్చినప్పుడు యాజ్ సూన్ యాజ్ వి సీ స్కాన్, AMH అని ఒక టెస్ట్ ఉంటుంది, అంటే తన రిజర్వ్ ఎలా ఉంది అని చూసే టెస్ట్ అనమాట. ఇది చూసి మేము ఏమంటామంటే ఎగ్ నంబర్స్ బాగా తగ్గిపోతున్నాయండి, మనకు పెద్దగా టైం లేదు, చిన్న ట్రీట్మెంట్స్ బదులు పెద్ద ట్రీట్మెంట్ IVF లాంటివి అవసరం పడచ్చు అంటే హర్ వెరీ ఫస్ట్ విజిట్ ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకున్నా కూడా IVF అన్నది తనకు అడ్వైజ్ అవ్వడం జరుగుతుంది. వెదర్ షీ గోస్ ఆర్ నాట్ ఇస్ సెకండరీ, బట్ అట్లీస్ట్ అడ్వైజ్ అయితే అవుతుందన్నమాట. ఎప్పుడు అంటే ఇలాంటి కేసెస్లో ఇట్లా ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ, వీళ్ళలో వెయిట్ చేసే కొద్దీ ఎగ్స్ ఇంకా కూడా తగ్గిపోయి 40 years కంటే ముందే వాళ్ళు మెనోపాజ్ అటైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, పీరియడ్స్ అన్నవి ఆగిపోతాయి.
ఓకే, అంటే ఎగ్స్ పెరగడానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ లేదా? ఎగ్ నంబర్స్ లైక్ ఐ సెడ్ దే ఆర్ ఫిక్స్డ్ అండి బై ఎట్ బర్త్ నే మనకి ఫిక్స్డ్ ఉంటాయి. మెన్ కి ఎలా అంటే ప్రతి 72 days కి ఒకసారి బ్యాచ్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 50 years దే హ్యావ్ గుడ్ ఛాన్సెస్ ప్రెగ్నెన్సీకి. అదే లేడీస్ లో ఏంటి అంటే 35+ నుంచే వీఆర్ వార్నింగ్, గివింగ్ రెడ్ సిగ్నల్స్. ఇవన్నీ ఎందుకు అంటే మనకు ఎగ్స్ అన్నవి ఉత్పత్తి కావు ఆఫ్టర్ బర్త్. మనం ఎట్ టైమ్ ఆఫ్ బర్తే ఫిక్స్డ్ నంబర్తో పుడతాం కాబట్టి ఇవి నంబర్స్ తగ్గుతూనే ఉంటాయి. ఈ నంబర్ని మనము ఇంక్రీజ్ చేయలేము లేదా డబుల్ చేయలేము. కానీ మనం ఏం చేయగలము ఫ్రమ్ ఆర్ ఎండ్ అంటే ఇప్పుడు రిజర్వ్ తగ్గిపోయిన మిగిలిన ఎగ్స్ని క్వాలిటీ మెయింటైన్ చేయడానికి లేదా ఇంప్రూవ్ చేయడానికి ఏ పేస్ లేదా ఏ స్పీడ్తో అయితే ఆ ఎగ్స్ చనిపోతున్నాయో కొంచెం వాటిని కంట్రోల్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. DHEA అని ఒక టాబ్లెట్ ఉంటుంది. అంటే ఇట్స్ యాక్చువల్లీ మేల్ హార్మోన్ అనమాట. అది మన విమెన్లో కూడా ఉంటుంది సర్టన్ అమౌంట్. ఈ హార్మోన్ మేము బయట నుంచి సప్లిమెంట్ చేస్తాము. ఎంత లాంగ్ అంటే కనీసం ఒక 6 to 8 weeks తీసుకుంటే తనకు రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది. వెన్ వి గో ఫర్ IUI కావచ్చు లేదా IVF లాంటి ట్రీట్మెంట్స్ కావచ్చు, ఇలాంటి కేసెస్లో రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారు కర్నూలు నుంచి రవి గారు. రవి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం ఏం లేదు మేడం, ఈ సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు యాక్టివ్ మోటిలిటీ 50%, సజెస్టివ్ మోటైల్ 20%, నాన్ మోటైల్ 30% అలా వచ్చింది మేడం. ఓకే అండి. మాకైతే మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. ఇంతవరకు అయితే ప్రెగ్నెన్సీ ఏం రాలేదు మేడం. ఓకే ఓకే. సో ఎట్లా నెక్స్ట్ స్టెప్ అన్నది అర్థం కావట్లేదు మేడం అసలు. సరే అండి. సిమెన్ అనాలిసిస్లో యూజువల్గా నార్మల్ కౌంట్స్, నార్మల్ రేంజెస్ అన్నవి డిఫరెంట్ ల్యాబ్స్కి డిఫరెంట్ రేంజెస్ ఉంటాయండి. మీరు ఫస్ట్ ప్రాపర్ ఫర్టిలిటీ సెంటర్లో ఒకసారి సిమెన్ అనాలిసిస్ రిపీట్ చేసి చూసుకోండి. కౌంట్స్ ఐడియల్గా 15 ml/ml కంటే ఎక్కువ ఉండాలి కాన్సన్ట్రేషన్. అండ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ 32% కంటే ఎక్కువ ఉండాలండి. అండ్ నార్మల్ ఫార్మ్స్ 4% కంటే ఎక్కువ ఉండాలి. మీరు అన్నట్టు ఏదైనా స్లైట్గా ప్రోగ్రెసివ్ మొటిలిటీ తక్కువ ఉంది, నార్మల్ ఫార్మ్స్లో 4% కంటే తక్కువ ఉన్నాయి అంటే దీన్ని మనం మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ లేదా మేల్ ఫ్యాక్టర్ సబ్ ఫర్టిలిటీ అంటాం. అంటే పెద్దగా ఇష్యూ లేదు, ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ ప్రాబ్లం, కొంచెం కదలిక తక్కువ ఉంది. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే ఎన్నో ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ద పేషెంట్స్ అండ్ అంటే డయట్స్లో చేంజెస్, ఎక్సర్సైజెస్, కొంచెం ఏమన్నా వెయిట్ ఎక్కువగా ఉన్నారంటే ఎక్సర్సైజ్ చేసి ఫ్యూ కిలోస్ ఆఫ్ వెయిట్ని షెడ్ చేయడము, లేదా తనకి ఆల్కహాల్ లేదా స్మోకింగ్ అలవాట్లు ఉన్నాయంటే దాన్ని తగ్గించుకొని లేదా కంప్లీట్గా స్టాప్ చేయడము. ఇలా చేసి కూడా ఇంప్రూవ్మెంట్ రావచ్చు. ఫ్రమ్ ద క్లినీషియన్ సైడ్ మేము కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, కోఎన్జైమ్ క్యూ కంటైనింగ్ లేదా విటమిన్స్ కంటైనింగ్ ఫార్ములేటెడ్ టాబ్లెట్స్ అన్నవి కూడా ఇస్తాము. అవి ఒక 1-2 months వాడితే కూడా ఇంప్రూవ్మెంట్ చూడొచ్చండి. ఇలా న్యాచురల్గా ట్రై చేసి చూసి కూడా రాలేదు అంటే గుడ్ ట్రీట్మెంట్ ఫర్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఏంటి అంటే IUI ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే లేడీలో ఎగ్ విడుదలైనప్పుడు హస్బెండ్ కణాలను తీసుకొని ప్రాసెస్ చేసి ల్యాబ్లో మంచి కదలిక ఉండే కణాలని డైరెక్ట్గా లేడీ గర్భసంచిలో ఇంజెక్ట్ చేస్తున్నాము. మోస్ట్ కామన్ ఇండికేషన్ IUIకి ఏంటి అంటే మీరు అన్నట్టు ఈ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ సబ్ ఫర్టిలిటీ అనమాట. సో మీ కేసులో చిన్న పద్ధతులు లేదా న్యాచురల్గా వర్కౌట్ కావట్లేదు అంటే IUI ట్రీట్మెంట్ని మీరు ట్రై చేయొచ్చు. కాలర్ లైన్లో ఉన్నారు అనంతపురం నుంచి మారుతి గారు. మారుతి గారు డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నా పేరు మారుతి మేడం. ఫ్రమ్ అనంతపురం మేడం, అనంతపురం జిల్లా. ఓకే అండి. అదే మాకు 2 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఇంతవరకు ఏమి పాజిటివ్ ఏమీ రాలేదు మేడం. మీరు చూపించుకున్నారా అండి ఎక్కడన్నా? బాధపడుతున్నాను మేడం. మేడం మీరు ఎక్కడైనా చూపించుకున్నారా అండి డాక్టర్కి? లేదు మేడం, ఎక్కడ చూపించుకోలేదు మేడం. ఓకే అండి. వైఫ్కి సైకిల్స్ రెగ్యులర్గానే వస్తుందా అండి? రెగ్యులర్ గా అవుతుంది మేడం. ఓకే అండి. సో ఇప్పుడు మీకు 2 years అవుతుందన్నారు. మ్యాక్సిమం యాక్చువల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఫస్ట్ ఇయర్లోనే ఉంటుందన్నమాట. ఈ 1 year లోపల నియర్లీ 80 to 90% కపుల్స్ అన్న వాళ్ళు ప్రెగ్నెన్సీని తెచ్చుకోగలరు. లేదు కొంతమంది 10% కపుల్స్ దాకా సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చి ఉండదు. ఇలాంటి కపుల్స్ సెకండ్ ఇయర్లో కూడా అరౌండ్ 7% కపుల్స్ మళ్ళీ కన్సీవ్ అవుతారండి. ఓన్లీ 2-3% కపుల్స్ మాత్రమే థర్డ్ ఇయర్ వరకు కూడా ప్రెగ్నెన్సీ అన్నది లేకుండా బాధపడుతుంటారు. ఇలాంటి కేసెస్లో ఖచ్చితంగా మీరు ఏదైనా ఫర్టిలిటీ సెంటర్ వెళ్ళి కన్సల్ట్ అవుతే
బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. రైట్ అవే ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని లేదు, కానీ నిజంగా ఏదన్నా అసలు ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీ కణాల పరీక్ష, మేడంది స్కాన్, అట్లీస్ట్ ఈ రెండు బేసిక్వి చేసుకొని ప్రాబ్లం ఉందా లేదా చూసుకొని మీరు న్యాచురల్గా ట్రై చేయడం బెటర్ ఆప్షన్. మరో కాలర్ హైదరాబాద్ నుంచి మహేష్ గారు లైన్ లో ఉన్నారు. మహేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో అండి, చెప్పండి. మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు మా వైఫ్ కి పీసీఓడి ప్రాబ్లం ఉందండి. అది ఎట్లా రెక్టిఫై చేయొచ్చు, ఎలా అనేది? ఓకే అండి, ఈ పీసీఓడి ప్రాబ్లం, హార్మోనల్ డిజార్డర్ ఏదైతే ఉందండి, దీనికి పర్మనెంట్ సొల్యూషన్, క్యూర్ అన్నది ఉండదు, కానీ ఖచ్చితంగా సింపుల్ మెజర్స్తో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. వైఫ్ ది వెయిట్ ఏంటి, బిఎంఐ ఏంటి అని క్యాల్కులేట్ చేసుకొని ప్రాపర్ డయట్, ఎక్సర్సైజెస్ అనేవి తను ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ అది కాకుండా మీది మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ రావడం కోసం ట్రై చేస్తున్నారా, లేదా ఆల్రెడీ పిల్లలు ఉన్నారా? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ కన్సర్న్ కాదు అనుకుంటే మాత్రం పీసీఓడి జస్ట్ ఈ డయట్, ఎక్సర్సైజెస్, అవసరం ఉంటే ఫ్యూ మెడిసిన్స్ ఫ్రమ్ ద డాక్టర్ సైడ్ సరిపోతుంది. అదే ప్రెగ్నెన్సీ కోసం అటెంప్ట్ చేస్తున్నారు అంటే ఈ పీసీఓడి కంట్రోల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అన్నది దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్. అలా లేట్ చేయకూడదు, ఎందుకంటే మన కోసం ఏజ్ అన్నది ఆగదు, ఎగ్ నంబర్స్ అన్నవి కూడా మన కోసం ఆగవు. కాబట్టి సైమల్టేనియస్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ప్రతి నెల ఎగ్ విడుదల కాకపోవడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ట్రై చేసే అవకాశం కూడా లేకుండా ఉంటుంది. అందుకని డాక్టర్ ఏం చేస్తారు అంటే స్కాన్ చేసి మెడిసిన్స్ ఇచ్చి ఒక ఎగ్ గ్రోత్ అయ్యేలా చూసి మీకు పర్టిక్యులర్ టైం చెప్పగలరు. ఈ టైంలో విడుదల అయ్యేలాగా ఉంది ఫాలికల్ నుంచి ఎగ్, సో హస్బెండ్ అండ్ వైఫ్ ఈ టైంలో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి షీ కెన్ ఆఫర్ అడ్వైస్ ఫ్రమ్ హర్ సైడ్. సో ఇలాంటి బేసిక్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్స్తో పీసీఓడి పేషెంట్స్ చాలా మంది కూడా ప్రెగ్నెన్సీ అన్నది తెచ్చుకుంటారు. ఐవీఎఫ్ కి, ఐయుఐకి రేటింగ్ ఎట్లా ఉందండి? ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? సో యూ మీన్ టు సే సక్సెస్ రేట్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఐయుఐ ట్రీట్మెంట్స్కి కావచ్చు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి కావచ్చు, ద యాక్సెప్టెన్స్ రేట్ హ్యాస్ ఇంక్రీజ్ డ్రాస్టికలీ. అంటే ఒక టైంలో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇన్ఫర్టిలిటీ సెంటర్కి రావాలంటేనే చాలామంది హెజిటేట్ చేసేవాళ్ళు అనమాట. అదొక స్టిగ్మా లాగా, అంటే మనకు అవసరం లేదు, వెళ్తే ఏమనుకుంటారు నేబర్స్ కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, ఇలాంటివి ఎక్కువగా ఉండేది. బట్ ఐ థింక్ ఇన్ ద ప్రెసెంట్ డే చాలా మంది కూడా యాక్సెప్టెన్స్ రేట్, దే అండర్స్టూడ్ ఓకే ఇన్ఫర్టిలిటీ అన్నది కూడా ఒక స్మాల్ ఇష్యూ, ఇటువంటిది మనలోనే పెట్టుకొని బాధపడడం కంటే ఖచ్చితంగా ఒక సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా తొందరగా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో అలా యాక్సెప్టెన్స్ రేట్ ఐయుఐ కావచ్చు, ఐవీఎఫ్ కావచ్చు, ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కావచ్చు, ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ అ లాట్ అండి. సక్సెస్ రేట్స్కి వస్తే ఐయుఐలో యూజువలీ 15 to 20% సక్సెస్ రేట్ చెప్తాం. అదే 2-3 సైకిల్స్ వెళ్ళేసరికి క్యుమ్యులేటివ్ సక్సెస్ రేట్ బాగానే 25 to 30% దాకా టచ్ అవుతుంది. అదే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఇట్ విల్ బీ అరౌండ్ 40 to 50% అనమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని ఒకటి ఉంటుంది. దీంట్లో హస్బెండ్ వైఫ్లో ఎటువంటి ప్రాబ్లం లేకున్నా కూడా ప్రెగ్నెన్సీ అందట్లేదు అన్న ఇష్యూ ఉంటుంది. వీళ్ళకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం 2 to 4% పర్ మంత్ మాత్రమే ఉంటుంది. అదే ఐవీఎఫ్లో ఇట్ కెన్ గో అప్ టు 45 to 55%. ఓకే, న్యాచురల్గా అంటే వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ పుట్టిన పిల్లలకి ఐయుఐ, ఐవీఎఫ్తో ట్రీట్మెంట్స్ చేయించుకున్న పుట్టిన పిల్లలకి తేడా ఏమైనా ఉంటుందా? నో అండి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఐయుఐ ట్రీట్మెంట్స్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ రావు పిల్లల్లో. కానీ ఇటువంటి ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు యూజువలీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే పెద్ద వయసు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో పెద్ద వయసు ఉండేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకి బీపీ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దానివల్ల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రావడం ఎక్కువగా చూస్తాం. ఇది కాకుండా ఎక్కువ టైమ్స్ ఏమవుతుందంటే ట్విన్స్ ప్రెగ్నెన్సీస్ కావచ్చు, ట్రిప్లెట్స్ కావచ్చు, ఇవి ఎక్కువగా మనం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ చూస్తాం. సో అలా ట్విన్స్, ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు టైంకి ముందే డెలివరీ అవ్వడం వల్ల బేబీ లో బర్త్తో పుట్టడం, సో ఇవన్నీ ఏంటి అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల జరగట్లేదు. అది తీసుకుంటున్న పేషెంట్స్ ఏజ్ గ్రూప్ కావచ్చు, లేదా నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ ఎన్ని అవుతున్నాయి, ఎన్ని అతుక్కుంటున్నాయి, దాన్ని బట్టి డిఫరెన్స్ వస్తుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల బేబీస్కి ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఏర్పడవు. ఆ రిస్క్ అన్నది 3 to 6% ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది, అది ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఎటువంటి టైప్లో ప్రెగ్నెన్సీ వచ్చినా, న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా అబ్నార్మాలిటీతో పుట్టే బేబీ అవకాశాలు 3 to 6% అన్నవి ఉంటాయి. Thank you so much for your valuable suggestions to the callers, Doctor.